ఇది మా కాలేజ్ ప్లేస్మెంట్స్ రిపోర్ట్. లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ మా కాలేజ్ నుంచి 143 మెంబర్స్ని తీసుకుంది. కానీ అదే కంపెనీ ఈ ఇయర్ అసలు హైరింగే చేసుకోవట్లేదు. ఈ ఒక్క కంపెనీసే కాదు, చాలా కంపెనీస్ అనేవి అసలు హైర్ చేసుకోవట్లేదు. అండ్ కొన్ని కంపెనీస్ మాత్రమే హైర్ చేసుకుంటున్నాయి, అవి తక్కువ మందిని హైర్ చేసుకుంటున్నాయి. ఇలాంటప్పుడు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, అంటే ఇప్పుడు 2025లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు అండ్ ఇప్పుడు ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అండ్ ఇప్పుడు మీకు 1-2 monthsలో ప్లేస్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అన్ని కాలేజెస్లో. అండ్ కొన్ని కాలేజెస్లో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కూడా. అసలు ఇలాంటి టైంలో నువ్వు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీంట్లో నేను మీకు అసలు మీరు ప్లేస్మెంట్స్లో కూర్చోవాలంటే ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనే దాని గురించి చెప్తా. తర్వాత నేను మీకు రెజ్యూమ్ గురించి అండ్ అది ఎలా ఉండాలి దాని గురించి కూడా చెప్తా. దాని తర్వాత మీకు అసలు మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఎలాంటి రౌండ్స్ ఉంటాయి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి, వాటిని ఎలా క్రాక్ చేయాలి అనే దాని గురించి చెప్తా. అండ్ వీడియో మధ్యలో మీకు ఫ్రీ రెజ్యూమ్ టెంప్లెట్స్ ఇస్తా. అండ్ మీరు ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి నేను మీకు ఫ్రీ రిసోర్సెస్ ఇస్తా. దాంతోపాటు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలాగే నా సైడ్ నుంచి మీకు ఫ్రీ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. అవన్నీ నేను వీడియో మధ్యలో చెప్పుకుంటూ వెళ్తా. సో వీడియోని మీరు కంటిన్యూస్ గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బట్ దానికన్నా ముందు మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళలో 90% మంది అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను చేసే వీడియోస్ మీకు ఏమాత్రం ఉపయోగంగా అనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కూడా ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయాలని చెప్పి. ఒక 2 years బ్యాక్ మా సీనియర్స్ లో కూడా అసలు ఏం రాని వాళ్ళు కూడా ప్లేస్ అయిపోయారు. జస్ట్ మీరు అక్కడ కూర్చుంటారు, ఏదో ఫార్మాలిటీగా ఏదో అయిపోతుండే కొంచెం ఈజీగా అయిపోయి వాళ్ళు చాలా మంది ప్లేస్ అయిపోయారు. కానీ ఇప్పుడు అలా అస్సలు జరగట్లేదు. కంపెనీస్ చాలా టెస్ట్లు పెట్టి వాళ్ళలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ అసలు మీరు ప్లేస్మెంట్స్ లో కూర్చోవాలంటే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి దాని గురించి చెప్తా. నార్మల్ గా ప్రతి కంపెనీ, అంటే ప్రతి ఐటీ కంపెనీ నీకు 6.5 అబోవ్ CGPA అనేది ఒక క్రైటీరియా పెడుతుంది అనమాట. అండ్ 6.5 CGPA అనేది బేసిక్ లెవెల్ ఉంటుంది, దానిపైన నీకు ఎంతైనా ఉండొచ్చు. దీంతో పాటు నీకు యాక్టివ్ బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు అనమాట. అండ్ అలాగే నీకు కెరియర్ గ్యాప్ అనేది ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 years అనుకో, నీవు ఇలా 5 years 6 years అలా ఇంజనీరింగ్ చేసినకూడదు, అంటే కెరియర్ గ్యాప్ అనేది నీకు ఉండకూడదు. ఈ 3 క్రైటీరియా అనేది నీకు ప్రతి కంపెనీ అనేది పెడుతుంది. ఈ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే ప్లేస్మెంట్స్ లో కూర్చుంటారు. అండ్ ఈ 6.5 CGPA అనేది వేరే అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు TCS కానీ, విప్రో కానీ, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ ఈ ఐటీ కంపెనీస్ అండ్ ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కాబట్టి వాటికి 6.5 CGPA అనే మాత్రమే పెడతారనమాట. కానీ కొన్ని కంపెనీస్ అనేవి 7 CGPA ఉండాలి, కొన్ని అయితే 7.5 ఉండాలి అని కూడా చెప్తారు. ఇంకా కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఆ కంపెనీస్ అయితే నీకు మినిమం 8 ఉండాలి, 8.5 ఉండాలి, ఇలా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ కానీ, ఇంకా లైక్ రిలయన్స్ కానీ, ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఎవరైతే లైక్ మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఈసీ కానీ, వాళ్ళలో కొన్ని కోర్ కంపెనీస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కంపెనీస్ అయితే కొన్ని వాటికి క్రైటీరియా 9 కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మంది అక్కర్లేదు, 1-2 రోల్స్ ఉంటాయి. వాటికి ఎవరైతే బాగా స్కిల్డ్గా ఉంటారో వాళ్ళని తీసుకుంటాయి. అందుకని వాళ్ళు చాలా హై కట్ ఆఫ్ పెడతారు. కాకపోతే ఎవరైతే ఐటీ కంపెనీస్లో ఉన్నారో, అంటే ఏవైతే కంపెనీస్ బల్క్లో హైర్ చేసుకుంటాయో వాటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కొంచెం తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పాను కదా, 6.5 అనేది బేసిక్, ఇంకా దాని తర్వాత పెంచుకుంటూ పోతూ ఉంటుంది. సో మీరైతే ఆ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అవుతున్నారా లేదా అని చెప్పి చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది, మీరు ప్లేస్మెంట్స్లో కూర్చునేటప్పుడు మీకు మంచి రెజ్యూమ్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవాలి. కంపెనీకి అప్లై చేసే ముందు ఫస్ట్ మీ రెజ్యూమ్ని పంపిస్తారు వాళ్ళు. మీ ఫస్ట్ నీ రెజ్యూమ్నే చూస్తారు. అండ్ రెజ్యూమ్ అనేది లాస్ట్లో నీకు ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు నిన్ను ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లన్నీ ఈ రెజ్యూమ్ నుంచే ఉంటాయి. కాబట్టి నువ్వు ఒక మంచి రెజ్యూమ్ లేకుండా ప్లేస్మెంట్స్లో కూర్చోవడం అంటే బొక్కలు పడిన పడవని తీసుకొని సముద్రంలోకి దూకడమే. కొంతమంది ఏమేమి పెడతారంటే వాళ్ళ పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, వాళ్ళ అమ్మ పేరేంటి, వాళ్ళ కాలేజ్ పేరేంటి, ఇవన్నీ పెడతారు. ఇంకా కొంతమంది అసలు రెజ్యూమ్ని ఏం ఫిల్ చేయరు, ఒక హాఫే ఉంటుంది ఫిల్ చేసి ఉంటుంది, మిగతా హాఫ్ అంతా ఖాళీగా ఉంటుంది. ఇలాంటి రెజ్యూమ్లు అనేవి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకొస్తాయి. కాబట్టి నీ రెజ్యూమ్ అనేది ఎప్పుడైనా సరే ఒక ఫార్మాట్లో ఉండాలి, చూడగానే నీట్గా నీకు అర్థమైపోవాలి. అండ్ ఆ రెజ్యూమ్ అనేది ఒకటే పేజ్ ఉండాలి. నువ్వు 2-3 పేజీలు పెడతా అంటే కుదరదు, ఒకటే పేజీలో ఉండాలి. అది క్లీన్గా ఉండాలి. నీ ఇంపార్టెంట్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ ద టాప్ ఆఫ్ ద రెజ్యూమే నీ పేరు, నీ ఈమెయిల్ అడ్రస్, ఈ పక్క నీ ఫోన్ నెంబరు, అండ్ ఇంకా నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అవన్నీ ఉండాలి. ఇంకొంచెం కిందికి వచ్చిన తర్వాత నీ కాలేజ్ డీటెయిల్స్, అంటే ఏ కాలేజ్లో ఉన్నావు, ఇప్పుడు ప్రెసెంట్ ఏ దాంట్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నావు, ఇప్పుడు నీ CGPA ఎంత, తర్వాత ఇంటర్ ఏ కాలేజ్ దాని CGPA ఎంత, 10th దాని CGPA, అంతే. అది మాత్రం చాలు. అన్న దాని కింద వచ్చేసి నీ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ అంటే ఏమేమి ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ నీకు పైథాన్ వచ్చు, పైథాన్ మెన్షన్ చేయి. సి లాంగ్వేజ్ వచ్చు, జావా వచ్చు, అలాగే నీకు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ వచ్చు. ఇలా స్కిల్స్ అన్ని నీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ నువ్వు మెన్షన్ చేయాలి. అండ్ ఆ స్కిల్స్ అయిపోయిన తర్వాత నువ్వు కింద సర్టిఫికేషన్స్ మెన్షన్ చేయాలి. అండ్ ఆ సర్టిఫికేషన్స్ కింద నువ్వు నీ ప్రాజెక్ట్స్ ని మెన్షన్ చేయాలి. ఇంకా ఆ ప్రాజెక్ట్ కింద నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, నువ్వేమన్నా కాలేజ్లో ఏమన్నా వర్క్ చేసి ఉంటే అవన్నీ కింద పెట్టచ్చు. అండ్ రెజ్యూమ్ గురించి నేను ఒకే వీడియోలో మొత్తం చెప్పలేను, దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేయాల్సి ఉంటుంది. మీకు కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను దాని గురించి ఒక లైవ్లో
లైక్ ఒక టెంప్లెట్ని తీసుకొని లైవ్లో రెజ్యూమ్ని ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేస్తా. అండ్ మీకు కొంచెం ఐడియా రావడానికి కొన్ని రెజ్యూమ్ టెంప్లెట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, వాటిని చూసి కొంచెం ఐడియా తెచ్చుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఒకవేళ కాలేజ్ స్టూడెంట్ అయితే ఒకసారి కాలేజ్ విద్యా వెబ్సైట్ని చెక్అవుట్ చేయండి. సో దీంట్లో సెవరల్ టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట, మీరు దీంట్లో చూడొచ్చు. ప్లస్ కాలేజ్ విద్యా వాళ్ళు చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ యూనివర్సిటీ చూడండి, ఇక్కడ అప్గ్రేడ్ యూనివర్సిటీ, ఇంకా ఎల్పి, ఇట్లా చాలా కాలేజెస్తో టైఅప్ అయ్యారు. ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సజెస్ట్ మీ ఇన్ 2 minutes ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత మీ ఇంట్రెస్ట్ని బట్టి కొన్ని కాలేజెస్ని చూపెడుతుంది. ఇక్కడ డైరెక్ట్గా మీరు కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు. అండ్ ఇక్కడ యాడ్ టు కంపేర్ మీద క్లిక్ చేసి మీరు మల్టిపుల్ యూనివర్సిటీస్ని కంపేర్ చేయొచ్చు అనమాట. వాటి ఫీ స్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ ఇవన్నీ కంపేర్ చేసుకోవచ్చు. అంటే మీకు కావాలంటే కాలేజ్ విద్యా వాళ్ళు ఫ్రీ ఆడియో అండ్ వీడియో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తారనమాట. అండ్ ఒకవేళ మీరు నా లింక్ నుంచి వెళ్తే కాలేజ్ విద్యా వాళ్ళు 7,000 వర్త్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్, అలాగే ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తారనమాట. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు నువ్వు రెజ్యూమ్ చేసేసుకున్నావు, కంపెనీకి అప్లై చేసావు, సెలెక్ట్ అయిపోయావు, వాళ్ళు నువ్వు ప్లేస్మెంట్స్లో కూర్చోన్నారు, నువ్వు ప్లేస్మెంట్స్లో కూర్చున్నావు. ఇప్పుడు నీకు అసలైన సినిమా మొదలవుతుంది, అదేంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్లో నీకు ఫస్ట్ ఉండే ఎగ్జామ్ ఏంటంటే కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఏవైతే ఇప్పుడు నార్మల్గా ఐటీ కంపెనీస్ చెప్తున్నాను నేను, కాగ్నిజెంట్ కానీ, లేదంటే టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఈ సర్వీస్ బేస్డ్ ఐటీ కంపెనీస్ కానీ ఏం చేస్తాయంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పి టెస్ట్ చేస్తాయి. ఎందుకంటే నువ్వు ఫ్రెషర్ కాబట్టి వాళ్ళు నీ నుంచి ఎక్కువ స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేయరు. కాకపోతే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం వాళ్ళు నీకు ఫస్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అసైన్మెంట్ పెడతారు. ఇది వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది అనమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కానీ, స్పీకింగ్ కానీ, వాళ్ళు నీకు కంప్యూటర్లో కొన్ని వర్డ్స్ చూపిస్తారు, వాటిని చదవడం కానీ, లేదంటే ఒక సెంటెన్స్ని మనం విని వాటిని రిపీట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కమ్యూనికేషన్ టెస్ట్లో ఉంటాయన్నమాట. వీటికి నువ్వు కొంచెం ప్రిపేర్ అవ్వాలి. అంటే లైక్ నువ్వు ఇంగ్లీష్లో నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. రోజు నువ్వు కొంచెం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని ప్రాక్టీస్ చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి రౌండ్స్ అయితే క్లియర్ చేయగలం అనమాట. అండ్ కొన్ని కంపెనీస్లో అయితే ఈ రౌండ్ వచ్చేసి ఎలిమినేటర్ రౌండ్. అంటే దీంట్లో నువ్వు బాగా పర్ఫామ్ చేయకపోతే నువ్వు ఇంకా ప్లేస్మెంట్స్లో మళ్ళీ రౌండ్స్కి వెళ్ళలేవు, అయిపోయినట్టే. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా నువ్వు స్పోకెన్ ఇంగ్లీష్ వీటి గురించి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండు. అండ్ వన్స్ ఈ రౌండ్ అయిపోయిన తర్వాత నీకు నెక్స్ట్ రౌండ్ ఉంటుంది, అదేంటంటే యాప్టిట్యూడ్ రౌండ్. ఈ రౌండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఏ బ్రాంచ్ అయినా సరే, నువ్వు మెకానికల్గా, సివిల్గా, సిఎస్సి, ఐటీ ఏదైనా సరే, నీకు యాప్టిట్యూడ్ అనేది అన్ని కంపెనీస్లో ఉంటుంది. యాప్టిట్యూడ్లో ఉండే టాపిక్స్ ఏంటంటే క్వాంట్స్, లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్, ఈ 3 టాపిక్స్ ఉంటాయన్నమాట యాప్టిట్యూడ్లో. అండ్ వీటిని సాల్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రౌండ్ అనేది ఎంసీక్యూ టైప్. అంటే నీకు 4 ఆప్షన్లు ఉంటాయి, క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ చదివి ఆ ఆప్షన్లో నువ్వు ఒకటి టిక్ మార్క్ చేయాలి. ఈ రౌండ్ అనేది చాలామంది క్లియర్ చేయలేకపోతారు, వాళ్ళందరూ అక్కడ ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే మనకి క్వశ్చన్ అనేవి సాల్వ్ చేయొచ్చు అనుకుంటాం, బట్ అక్కడ మనకు టైం లిమిట్ ఉంటుంది. మోస్ట్లీ ఒక క్వశ్చన్కి మనకు 1 నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ 1 నిమిషంలో నువ్వు క్వశ్చన్ చదివి ఆ ఆప్షన్లో పెట్టడానికి ఇట్స్ లైక్ కొంచెం నువ్వు ఫాస్ట్గా ఉండాలి. అలాంటప్పుడు ఈ క్వశ్చన్ అన్ని పెట్టగలవు. సో నేను మీకు రికమెండ్ చేస్తా, ఖచ్చితంగా మీరు యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు టైం లిమిట్ అనేది మీరు కొంచెం తగ్గించుకొని కొంచెం ఫాస్ట్గా మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ వీటిలో సపరేట్గా మీకు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఇవన్నీ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవేంటంటే ఇండియా బిగ్స్ అని, లేదంటే కెరియర్ రైడ్ అని, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాటిలో మనం ఫ్రీగా యాప్టిట్యూడ్ అనేది మొత్తం నేర్చుకోవచ్చు. వాటిల్లో మనం ఫ్రీ యాప్టిట్యూడ్ నేర్చుకోవచ్చు. ఆ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వన్స్ మీరు యాప్టిట్యూడ్ రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఉండే రౌండే టెక్నికల్ రౌండ్. టెక్నికల్ రౌండ్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిఎస్సి, అంటే నేను ఇప్పుడు ఐటీ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నాను కదా. ఐటీ కంపెనీస్లో మనకి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఉంటుంది. పైథాన్ గురించి కొన్ని బేసిక్ ఎంసీక్యూ క్వశ్చన్లు ఉంటాయి. అలాగే సి, జావా, ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్స్, డిబిఎంఎస్, ఇలా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి కదా. వాటి నుంచి మీకు కొన్ని బేసిక్ ఎంసీక్యూ క్వశ్చన్లు అయితే ఈ టెక్నికల్ రౌండ్లో ఉంటాయి. అండ్ ఎవరైతే కోర్ కంపెనీస్కి ప్రిపేర్ అవుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, మెకానికల్, ఈ బ్రాంచెస్కి వచ్చే కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి మీరు మీ కోర్ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాళ్ళకి స్ట్రెక్స్, స్ట్రెయిన్, ఇంకా ఈసీ వాళ్ళకు సర్క్యూట్లు ఇవన్నీ ఉంటాయి కదా. అలా మీ బ్రాంచ్కి సంబంధించి కొన్ని టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి గురించి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంకా కామన్గా ప్రతి ఒక్క ఐటీ కంపెనీస్ అయితే మీరు ఈ సిఎస్సి బేసిక్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో, ఫండమెంటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్చుకోవాలి. అండ్ ఈ టెక్నికల్ రౌండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కూడా మీరు సాల్వ్ చేసేటప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఒక క్వశ్చన్కి మీరు 1 minute మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 30 క్వశ్చన్స్ ఉన్నాయనుకో, నీకు 30 minutes మాత్రమే ఉంటుంది. అండ్ ఎవరైతే వాళ్ళకు క్రైటీరియా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 80% వచ్చిన వాళ్ళని మనం నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై చేద్దాం అనుకున్నారు అనుకోండి, నీకు ఆ టెస్ట్లో నీకు 80% వచ్చి ఉండాలి. ఈ యాప్టిట్యూడ్ రౌండ్ అండ్ ఈ టెక్నికల్ రౌండ్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఫెయిల్ అయితే నువ్వు ఆ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళలేవు. అండ్ నాకు తెలిసిన చాలామంది, ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద మంది ఈ యాప్టిట్యూడ్ టెక్నికల్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోతారు. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ వన్స్ నువ్వు ఈ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత నీకు ఇంకొక రౌండ్ ఉంటుంది, అదేంటంటే కోడింగ్ రౌండ్. అండ్ ఈ కోడింగ్ రౌండ్ ఎవరికి ఉంటుందంటే సిఎస్సి, ఐటీ, ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ఈ కోడింగ్ రౌండ్ అనేది కంపల్సరీ. ఒకవేళ నువ్వు మెకానికల్ స్టూడెంట్, లేదంటే ఈసీ స్టూడెంట్, నువ్వు
ఐటీ కంపెనీస్లోకి వెళ్తున్నావు, అంటే ఐటీ కంపెనీస్కి నువ్వు ట్రై చేస్తున్నావు, నువ్వు కూడా ఇలాంటి కోడింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిందే. అందుకే నేను మీకు ముందు చెప్తున్నా, మీరు కొద్దిగా బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మీరు నేర్చుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బ్రాంచెస్. అంటే నువ్వు మెకానికల్ అయినా సివిల్ అయినా సరే, నువ్వు ఇలా విప్రో, టీసీఎస్ ఇలాంటి ఐటీ కంపెనీస్లోకి వెళ్ళాలనుకుంటే నువ్వు కొంచెం కోడింగ్ అనేది నేర్చుకోవాలి. అంటే కోడింగ్ రౌండ్ అనేది కొన్ని కంపెనీస్ పెడతాయి, కొన్ని కంపెనీస్ అసలు పెట్టవు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఏవైతే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 4LPA 5LPA, ఈ కంపెనీస్ అనేవి కోడింగ్ రౌండ్ పెట్టకపోవచ్చు. కానీ ఏవైతే కంపెనీస్ 10 lakh 15 lakh ఇలా పెద్ద పెద్ద ప్యాకేజ్ ఇస్తాయో వాళ్ళు అనేవి ఖచ్చితంగా కోడింగ్ రౌండ్లో పెడతారు. అండ్ ఆ కోడింగ్ రౌండ్లో నువ్వు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే నీకు డిఎస్ఏ కాన్సెప్ట్స్ కానీ, ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ నీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కాబట్టి ఎవరైతే ఈ హై ప్యాకేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ ఈ కోడింగ్ రౌండ్కి ప్రిపేర్ అయి ఉండండి. అంటే కోడింగ్ రౌండ్ అనేది ఓన్లీ ఐటీ కంపెనీస్కి మాత్రమే. కోర్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ టాటా, రిలయన్స్, ఇవన్నీ ఐటీ కంపెనీస్ కాదు, ఇవన్నీ కోర్ కంపెనీస్. అంటే మెకానికల్ కానీ, సివిల్, కెమికల్. సో ఈ కంపెనీస్కి మీకు కోడింగ్ రౌండ్ అయితే ఉండదు, కానీ దాని బదులు మీకు ఒక గ్రూప్ డిస్కషన్ రౌండ్ అయితే ఉంటుంది. ఈ గ్రూప్ డిస్కషన్ ఏంటన్నా అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నీతో పాటు నీ బ్రాచ్లో ఒక 10 members ఉంటారు. అంటే ఎవరైతే లాస్ట్ రౌండ్ నీతో పాటు వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ నీతో పాటు వచ్చారో వాళ్ళందరికీ ఒక గ్రూప్ లాగా పెట్టి మీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తారు, ఒక టాపిక్ ఇస్తారన్నమాట. ఆ టాపిక్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే దాని గురించి కొంచెం మాట్లాడాలి, ఒక డిబేట్ లాంటిది అనమాట. అక్కడ నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు నిన్ను జడ్జ్ చేసేది, అంటే నేను చూసుకునేదే ఫస్ట్ ఎవడైతే బాగా మాట్లాడుతున్నాడో, ఎవడైతే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడో వాడిని ఆ జీడీ నుంచి తీసుకుంటారు. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్ రౌండ్, ఎలిమినేషన్ రౌండ్ మీరు ఏమాత్రం తేడా కొట్టినా తీసేస్తారు అంతే. ఒకవేళ మీకు ఇది ఆఫ్లైన్లో ఉందనుకోండి, మీరు మంచిగా డ్రెస్ చేసుకొని మంచిగా కటింగ్ చేయించుకొని, లేక మీరు కొంచెం డీసెంట్గా కనపడేలా చూసుకొని లోపలికి ఎంటర్ అవ్వండి. నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, లాస్ట్ టైం ఇలాగే జరిగింది, వానికి కొంచెం కటింగ్ బాగాలేదని చెప్పేసి బయటకు గెంటేశారు. సో అలా కూడా ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం ప్లేస్మెంట్లోకి వెళ్ళే ముందు ఫార్మల్ డ్రెస్ వేసుకొని, కొంచెం షేవింగ్ చేసుకొని, మంచిగా హెయిర్ కటింగ్ చేసుకొని ఇలా డీసెంట్గా వెళ్ళండి. అప్పుడే మీకు కొంచెం ఇంప్రెషన్ అనేది వస్తుంది. అండ్ వన్స్ మీరు ఈ జీడీ రౌండ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత మీరు వెళ్తారు టెక్నికల్ రౌండ్. ఈ టెక్నికల్ రౌండ్ ఏంటంటే ఇంటర్వ్యూ అనమాట. అంటే టెక్నికల్ రౌండ్లో మీకు ఐటీ కంపెనీస్ వాళ్ళు ఐటీ గురించి అడుగుతారు, కోర్ కంపెనీ వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్ గురించి అడుగుతారు. సో మీరు ఏ కంపెనీకి అటెండ్ అవుతున్నారో వారికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీ కంపెనీకి ప్రిపేర్ అవుతున్నా, నన్ను ఏమడుగుతారంటే పైథాన్ అంటే ఏంటిది, వాటిలో డేటా టైప్స్ అంటే ఏంటివి, వాటిలో ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఏంటివి, కొంచెం కోడ్ రాయి, ఇలాంటి క్వశ్చన్లన్నీ ఉంటాయి. క్వశ్చన్ అడిగే ముందు వాడిని రెజ్యూమ్ చూస్తాడు. నీ రెజ్యూమ్లో ఏవైతే ఉన్నాయో, అంటే నీ రెజ్యూమ్లో ఏమేమి స్కిల్స్ అయితే మెన్షన్ చేసావో అవే వాడు నిన్ను అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జావాని మెన్షన్ చేశా, వాడు నిన్ను జావా గురించి అడుగుతాడు. కాబట్టి నువ్వు రెజ్యూమ్లో ఏదైనా మెన్షన్ చేసేటప్పుడు అది నీకు ఖచ్చితంగా వచ్చేలా చూసుకో. దాని గురించి నీవు క్వశ్చన్లు అడిగితే ఖచ్చితంగా చెప్పగలగాలి. అంటే ప్లేస్మెంట్స్లోకి వచ్చేటప్పుడు అందరు ఫ్రెషర్స్ కాబట్టి అందరి దగ్గర మంచి మంచి స్కిల్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు కాలేజ్లో నేర్చుకున్నవి కొంచెమే, అంటే బేసిక్స్ కొంచెం నేర్చుకుంటాడు. అందుకని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే నీ ప్రాజెక్ట్స్ని చూస్తాడు. అంటే నువ్వు ఫైనల్ ఇయర్లో ఏమేమి ప్రాజెక్ట్స్ చేసావు, నీ ప్రాజెక్ట్స్ గురించి వాడు క్వశ్చన్ అడుగుతాడు. ఈ ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మీద నీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ గురించి నీకు క్వశ్చన్ అడుగుతాయి. నువ్వు ఆ క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినావా అంతే ఫట్. కొంతమంది ఏం చేస్తారంటే నీ ఫ్రెండ్ గారి ప్రాజెక్ట్స్ తీసుకొని నీ దాంట్లో మెన్షన్ చేసుకుంటావు. ఇంకో కొంతమంది ఏం చేస్తారు, బయట నుంచి పర్చేస్ చేస్తారు, అవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సరే అలా అయినా పర్లేదు, బట్ దాని గురించి ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. చెప్పలేకపోతే వాడికి తెలిసిపోద్ది వీడు ప్రాజెక్ట్ మెన్షన్ చేశారు తప్పితే దాని గురించి ఏం తెలియదు. సో వీడు కాలేజ్ ప్రాజెక్ట్ ఏం చేయలేదంటే ఇంకా వీడిని మనం తీసుకోవడం వేస్ట్ అని చెప్పేసి వాడు పెద్దగా ఎంకరేజ్ చూపించడం మీ మీద. కాబట్టి మీ ప్రాజెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు. అండ్ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వాడిని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి అడుగుతాడు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్లో 4 years ఉన్నావు. కాలేజ్ 4 yearsలో నువ్వేం చేసావు అంటే 24 గంటలు చదువుకుంటూ అయితే ఉండవు కదా, నువ్వేం చేస్తావు, కొద్దిసేపు ఆడుకుంటావు, ఇంకా కొద్దిసేపు కొన్ని క్లబ్స్లోకి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటావు, లేదంటే ఏదైనా ఆర్గనైజేషన్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమన్నా వర్క్ చేసావా, లేదంటే ఎక్కడికైనా వెళ్ళి ఇంటర్న్షిప్ చేసావా. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. కాలేజ్లో నీకు పెద్దగా కోడింగ్ నాలెడ్జ్ కానీ లేదంటే కోర్ నాలెడ్జ్ అనేది పెద్దగా ఉండదు కాబట్టి వాడు నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది నువ్వు అందరితోటి కలిసి ఉండగలవా, నువ్వు ఒక టీంతో కలిసి పని చేయగలవా, అంటే నువ్వు నీ వైపు నుంచి ఏమన్నా నేర్చుకోవడానికి ఎఫర్ట్స్ చూపిస్తున్నావా లేదని చెప్పేసి వాడు చెక్ చేస్తాడు. అండ్ ఈ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత నువ్వు దీంట్లో సెలెక్ట్ అయ్యావంటే నువ్వు ఆల్మోస్ట్ 90% సెలెక్ట్ అయిపోయినట్లే. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం అన్ని దాటుకుని వచ్చాం కదా, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్లో నీకు ఉండదు ఒకే ఒక రౌండ్, అది హెచ్ఆర్ రౌండ్ అనమాట. ఈ హెచ్ఆర్ రౌండ్ అనేది కూడా ఎలిమినేషన్ రౌండే, కాకపోతే అంత పెద్ద కష్టంగా ఉండదు. దీంట్లో నేను ఏమేమి క్వశ్చన్లు అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అంటే ఇంట్రొడక్షన్ పార్ట్. ఈ ఇంట్రొడక్షన్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బోత్ టెక్నికల్ ఇంటర్వ్యూకి అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి. వాడు నిన్ను ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ నిన్ను ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని అడుగుతాడు. లైక్ ఇలాంటి స్పాంటేనియస్ క్వశ్చన్ అన్ని నేను అడుగుతూ ఉంటాడు. నేను ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రీ రిసోర్సెస్ ఇస్తా అని చెప్పి.
సో ఇలా హెచ్ఆర్లు అడిగే క్వశ్చన్లు ఏంటివి అండ్ అలాగే మీకు టెక్నికల్ రౌండ్లో ఏమేమి క్వశ్చన్ అడుగుతారు, వీటి గురించి మీకు క్వశ్చన్లు, ఆన్సర్లు, ఇంకా వాటి గురించి ఆర్టికల్ లింక్స్ అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. అంటే ఓహో ఈ రౌండ్లో ఇలాంటి క్వశ్చన్లు ఉంటాయా, మనం ఇలా చెప్పాలా ఆన్సర్లు ఇలానా అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. అండ్ వన్స్ మీరు హెచ్ఆర్ రౌండ్ క్రాక్ చేశారనుకోండి, అయిపోయినట్లే, సక్సెస్ఫుల్గా మీరు ప్లేస్ అయిపోతారు ఏదో కంపెనీలో. సో ఇది కంప్లీట్గా A to Z అబౌట్ ప్లేస్మెంట్స్. మీకు బేసిక్స్ నుంచి మొదలుపెట్టి, అంటే ఫస్ట్ స్టెప్ నుంచి మొదలుపెట్టి లాస్ట్ స్టెప్ వరకు చెప్పా. అండ్ వాటికి కావాల్సిన రిసోర్సెస్ అవన్నీ నేను మీకు ఇచ్చేసా. మీరు నాకు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్లో ఏదన్నా టైప్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి టైప్ చేయండి, లేదంటే మీకు ఇష్టం వచ్చింది కింద కామెంట్ చేయండి. సో దట్ మనకి ఇంకా వీడియోకి రీచ్ పెరుగుతుంది అనమాట. సో ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయ్యే మీతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈ రీల్ షేర్ చేయండి. అండ్ మీ ప్లేస్మెంట్స్కి ఆల్ ది బెస్ట్.